హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ చాలానే ఉన్నాయి. సో వాటిపైన ఇన్వెస్ట్ చేయడం అనేది బెనిఫిట్ అవుతుందా అవ్వదా అని. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు ఇలాంటి డౌట్స్ ఎవరికైనా ఉంటే క్లారిఫై అవుతాయి. ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే గోల్డ్ రేటు ఈ 2025లో విపరీతంగా పెరిగిపోయింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అవుతుంది ఒక తులం, ఒక 10 గ్రామ్స్ గోల్డ్ కొనాలంటే అని. సో ఎందుకైనా మంచిది అనే ఒపీనియన్తో మేము లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2024లో అయితే ఒక 3 తులాస్ పైన అయితే ఇన్వెస్ట్ చేసామన్నమాట. సో అది 11 మంత్స్ అయితే ఆగాలి ఆ స్కీమ్ మనం ఒకటేసారి లంసమ్గా పే చేసిన తర్వాత. సో ఇప్పుడైతే మెచ్యూరిటీ డేట్ వచ్చింది. సో తీసుకుందాం అనేసి వెళ్ళాను. మనకి స్కీమ్ తీసుకుంటే లాభమా నష్టమా అంటే లాభమనే చెప్పాలి. ఎందుకంటే మాకు వచ్చేసి ఇప్పుడున్న రేట్ ప్రకారం మేము 3.5 తులాస్ తీసుకున్నామంటే 3.5 తులాస్కి 5 lakhs వర్త్ అవుతుంది దానికి. సో మాకు వచ్చేసి మేము ముందుగానే స్కీమ్ తీసుకున్నాం కాబట్టి 3 lakhsకి అయితే వచ్చింది మాకు. మనం స్కీమ్ పే చేసిన తర్వాత 11 మంత్స్ ఆగుతాం కాబట్టి మనకి మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి 30,000 వరకు తగ్గుతాయి, అసలు ఉండవు. సో అది ప్లస్ అయింది. ప్లస్ ఇప్పుడు గోల్డ్ రేట్ అప్పటికిప్పటికి చాలా పెరిగింది, డబల్ అయింది. మాకు అక్కడ కూడా బెనిఫిట్ అయ్యింది. సో అట్లా జరిగి మాకు 5 lakhs వర్త్ ఉన్న 3 lakhsకి అయితే వచ్చింది. సో ఈ విధంగా చూసుకుంటే గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడం అయితే మంచి ఒపీనియన్. ఇప్పుడు ఇంకా మనం రానున్న రోజుల్లో అసలు గోల్డ్ కొంటామో లేదో కూడా అసలు అర్థం అవ్వట్లేదు, అంత విపరీతంగా పెరిగిపోతుంది. పెరగడం ఏమో 100sలో పెరుగుతుంది, తగ్గడం ఏమో 10s 50s అంతే తగ్గుతుంది. సో మంచి డెసిషన్ తీసుకొని వెంటనే మీ దగ్గర అమౌంట్ లేకపోయినా కూడా కొంచెం ఇట్లా క్రెడిట్ కార్డ్స్ పైన పే చేసుకుని తీసుకున్నా కూడా మనం తర్వాత కట్టొచ్చు. కానీ గోల్డ్ మాత్రం అందరంత ఎత్తుకైతే ఎదిగిపోతుంటుంది. ఫ్యూచర్లో గోల్డ్ తీసుకోవాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఇప్పటి నుండే ఇలాంటి స్కీమ్స్ని యూజ్ చేసుకోవడం అయితే చాలా వరకు బెటర్. ఈ వీడియో ఒక్కరికైనా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే నేను తీసుకున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.